భాష ఉంది పరస్పరం దూషించుకోవడం కాదు. భాష ఉంది పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కోసం కాదు. భాష ఉంది పరస్పరం తిట్టుకోవడానికి కానీ, పరస్పర విమర్శలు చేసుకోవడం కానీ, హేళన చేసుకోవడానికి కానీ, కించపరచుకోవడానికి కానీ భాష లేదు అనే అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ నిండు ఏపీ శాసనసభలో చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తొలిసారి ఆయన స్పీకర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఒక అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ ఈరోజు శాసనసభలో తన పరిపక్వతను చాటుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అనేక అంశాలు ఎప్పటి నుంచో శాసనసభ ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ వ్యవస్థ మొదలుకొని ఈరోజు వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే అంశాలను శాసనసభలో చట్టసభల్లో ఏ విధంగా వ్యవహరించాలి, గతంలో మహానుభావులు ఏ విధంగా వ్యవహరించారనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఊటంకించిన సందర్భం కనిపిస్తోంది. ఇక స్వర్గీయ పొట్టి శ్రీరాములు ఏ విధంగా స్ఫూర్తి అందించారు మానవాళికి, ఆయన ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చట్టసభలు కొలువు తీరాయి అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడు ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు తన ఉపన్యాసం ఈరోజు శాసనసభలో కొనసాగించిన సందర్భం అందరినీ ఆకర్షితులను చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత మెచ్యూర్డ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని ఎవరు ఊహించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. యువత భవితకి ఈ శాసనసభ సమావేశాలు ఒక కొలమానం కావాలి. చరిత్రలో ఒక మంచి గురించి ఒక హుందాతనంగా నడిచిన అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచే బిగినవ్వాలి అనే కోణంలో చెప్పుకొచ్చిన పరిస్థితి. గతంలో ఏం జరిగింది, ఎలా శాసనసభ అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఎలాంటి వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి, వాటన్నిటికన్నా అతీతంగా ఇక నుంచి శాసనసభ జరగాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఆకాంక్షించిన సందర్భం కూడా అందరికీ ఆకర్షించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజు నుంచి శాసనసభలో వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టాలి, ఇక పరస్పర ఆరోపణలు పక్కన పెట్టాలి, అభివృద్ధి సంక్షేమం ప్రజా సమస్యల గురించి ప్రధానంగా ఇలాంటి చట్టసభల్లో చర్చ జరగాలి. అందుకోసం భాషను ఉపయోగించుకోవాలి తప్పితే ఇటు దూషణలకి, వ్యక్తిగత విమర్శలకి, వ్యక్తిగత ఆరోపణలకి ఇలాంటి వేదికలు ఉపయోగించుకోకూడదని ఒక సలహా సూచన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుందంటే రాజకీయాలను ఎంత హుందాగా నడపాలో పవన్ కళ్యాణ్ ఈరోజు సభలో తన అభిప్రాయాన్ని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది చట్టసభల్లో అనే అంశాన్ని చెప్పకనే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి ఇదే నిండు శాసనసభలో అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. యువతకు స్ఫూర్తివంతంగా ఉండే భాష మాట్లాడాలి, అలాగే వ్యవహరించాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఈరోజు తొలి ఉపన్యాసం చేసిన సందర్భం అందరినీ ఆకర్షించిన పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.